నిరంతరంగా 365 రోజులు బస్తీలలో, దీని బస్తీ బడి అనుకుంటూ, ఈ బస్తీలలో ఉండే పేద పిల్లలకు, తర్వాత మహిళలకు, ఇంటి వద్ద ఉండి బడి మానేసినటువంటి మహిళలకు కూడా దీన్ని ఒక ప్రతిష్టగా చేయడానికి కార్యక్రమం నడిపిస్తున్నాం. అందరికీ చదువు అందరిది బాధ్యత అనే నినాదంతో ఓ వ్యక్తి అక్షరాసత్య సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. సమాజంలో చదువులేనితనాన్ని పోగొట్టి అందరూ అక్షరాస్యులు కావాలనే ఉద్దేశంతో తన వంతుగా కృషి చేస్తున్నారు. వరంగల్ నగరానికి చెందిన ఉపేందర్ రెడ్డి అనే విశ్రాంత ఉద్యోగి విద్యా వికాస ప్రేరణ ఫౌండేషన్ ద్వారా గత కొన్నేళ్లుగా బస్తీ బడి పేరుతో పేద పిల్లలు, వయోజనులకు జీవన నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. వారిలో చదవడం, రాయడం వంటి అక్షర జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. వాళ్ళకి తేలికగా అర్థం కావడానికి పాఠాలు, తర్వాత చిన్న చిన్న తెలుగు పుస్తకాలు, కథల పుస్తకాలు, పద్యాల పుస్తకాలు, తర్వాత ఆరోగ్య పుస్తకాలు, వీటిని ప్రాథమికంగా మామూలుగా వాళ్ళకి రోజువారీ అనుభవాలను అక్షర రూపంలో తెలుసుకోవడానికి మనము ఇటువంటి సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. ఇందులో పేద పిల్లలు, గృహిణులు, వయోజనులను అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వారికి తేలికగా అర్థమయ్యేలా పాఠాలు, తెలుగు పుస్తకాలు, పద్యాలు, ఆరోగ్య పుస్తకాలు ఇలా రోజువారీ అనుభవాలను అక్షర రూపంలో తెలుసుకునే విధంగా వారికి బోధిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా అక్షర జ్ఞానాన్ని నేర్పించినట్లు చెప్పారు. ఈ పనికి వెళ్ళి అందరు కూడా పనికి వెళ్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం పూట ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళకు విరామ సమయంలో ఈ అటువంటి మనకు మహిళా సంఘాల సహకారము, తర్వాత వయోజనులు, రిటైర్డ్ అయిన వాళ్ళ సహకారం తీసుకొని, అట్లాగే ప్రభుత్వ బళ్లలో పనిచేసేటువంటి వాళ్ళకు ఉపాధ్యాయులను కూడా వాళ్ళ విరామ సమయంలో కొంత వాళ్ళ సమయం తీసుకొని దీని నైపుణ్యం అభివృద్ధి చేయటం, తర్వాత కొత్త వాళ్ళకి అక్షరాలు నేర్చుకోవటం అనేది దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మనం చేయడం జరుగుతుంది. ఎట్లయితే మనకు ఇప్పుడు గాంధీజీ చెప్పిన దాని ప్రకారం మనము జీవించటం అనేది, మనము ఆనందంగా జీవించటం అనేది ఈ రోజువారీ విషయము. నేర్చుకోవటం అనేది జీవితాంతం సంబంధించిన విషయం కాబట్టి మనం ఇంకా 1000 ఏళ్ళకు సరిపోని నేర్చుకున్నా కూడా తక్కువ ఒక విశాలమైనటువంటి దృక్పథంతో నేర్చుకోవటాన్ని మనం ఒక అభిరుచి లాగా అలవాటు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సార్ వచ్చేసి మా వాడకు, మాది కిలా వరంగల్ మధ్యకోట గొల్లవాడ. ఈ సార్ వచ్చేసి 7 days నుండి వస్తున్నారు. పిల్లలు కూడా చాలా రెస్పాండ్ అవుతారు. సార్ రాకముందుకే సార్ వస్తాడు, మాకు ఇవి నేర్పుతాండు, చదవడం, రాయడం, వినడం, వాటి గురించి ఒక్కొక్క బుక్ తెచ్చి ఒక్కొక్క విధంగా మంచిగా వాళ్ళు రాస్తారా, రాయట్లేదా, చదువు అనేది ఎట్లుంటది, మీ నాని వాళ్ళకి చెప్పాలి, మీ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పాలి అని చాలా మంచిగా చెప్తారు. తమ ప్రాంతంలో బస్తీ బడి కార్యక్రమం చేపట్టడం పట్ల ఎంతో మంది పేద విద్యార్థులు, వయోజనులకు ప్రయోజనం చేకూరుతుందని నాగరాణి అనే స్థానికురాలు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం వేళలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడికి వస్తున్నానని, ఇక్కడికి వచ్చాకే చదవడం, రాయడం వంటివి నేర్చుకున్నానని సారయ్య అనే వ్యక్తి తెలిపారు. తన పేరు, సంతకం ఎలా పెట్టాలో నేర్చుకున్నానని చెప్పారు. దినచర్యలో అవసరమయ్యే పరిజ్ఞానంతో పాటు చిన్న చిన్న లెక్కలు చేయడం, ఆరోగ్య అంశాలు ఇలా పలు అంశాలపై బోధిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం వేళలో ఇక్కడికి వచ్చి ఇలా నేర్చుకోవడం చాలా ఆసక్తిని కలిగించడంతో పాటు అక్షర జ్ఞానాన్ని పెంపొందిస్తుందన్నారు. నేను సుధా నేర్చుకుంటానా, నేను ఇప్పుడే మెల్లమెల్ల నేర్చుకుంటాను, సంతకం సుధా చేస్తా మెల్లగా అని అందండి. కొంచెం వస్తుంది, మంచిగా నాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉన్నది. ఇది సార్ సుధా మంచిగా గొప్పగా మంచిగా చేస్తాడు, అందరి పిల్లలు సుధా మంచిగా చదివిస్తాడు, అన్ని నేర్చుకోవాలని విధంగా చెప్తాను సార్. ఇప్పుడు నేర్చుకుంటాను. ఇప్పుడంటే కష్టపడి ఎవరు నేర్చుకోలేదు, ఇప్పుడు అయితే నేర్చుకుంటాను కొంచెం కొంచెం.